తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వసతి గృహం ఐ బ్లాక్లో 2010-11, 2011-12 ఎంబీఏ పరీక్షల సమాధాన పత్రాలు కనిపించిన సంఘటన సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న వర్సిటీ రెక్టర్ హుటాహుటిన హాస్టల్కు చేరుకుని గది తాళాలు పగలగొట్టి బండిళ్ల కొద్దీ ఉన్న సమాధాన పత్రాలను విశ్వవిద్యాలయానికి తరలించారు. అత్యంత భద్రతలో ఉంచాల్సిన సమాధాన పత్రాలపై ఇంత నిర్లక్ష్యమేంటని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నోటీసుకు ఇప్పుడే వచ్చింది, ఇది చట్ట విరుద్ధము, తగిన శిక్ష తీసుకుంటున్నాం. దాని కారకులు అందరూ శిక్ష తీసుకుంటాము. ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూస్తాము. ఇక మీదట ఏం చేస్తామంటే సి ఆఫీసులో పేపర్లు బయట ఎప్పుడు పోయినాయి, ఎప్పుడు రికార్డు మెయింటైన్ చేపిస్తాం. పేపర్స్, ఎగ్జామినేషన్ పేపర్స్ ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా, ఎప్పుడు బయట పోయినాయి, ఎన్ని రోజులు రిటర్న్ చేయాలి, రిటర్న్ చేయకపోతే ఏమి యాక్షన్ అనేది క్లెయిమ్ చేస్తాం. ఈ సమాధాన పత్రాలను అధ్యాపకులు విద్యార్థుల చేత మూల్యాంకనం చేయించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.